చాలామంది కింద కామెంట్ రూపంలో అడుగుతున్నారు, గురుగారు నిజంగా ఈ చేతబడులు కానీ, ఈ బాణామతులు కానీ, చిల్లంగులని, బ్లాక్ మ్యాజిక్ అని ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాల్ని చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజానికి ఈ కలియుగంలో కూడా, ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇవన్నీ ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. నిజానికి సనాతన ధర్మం అనేటటువంటి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ధర్మం ఎప్పటికీ మారదు. సాంప్రదాయము, సనాతన ధర్మం ఎప్పటికీ మారదు. టెక్నాలజీ పెరుగుతుంది అని అనుకుంటే కనుక కేవలం పెరిగేటటువంటి టెక్నాలజీ, మన సాంప్రదాయాలు కానీ, మన ధర్మం కానీ ఎప్పటికీ కూడా అది మారేటటువంటి తత్వంలో కాదు. మనకు కొన్ని పురాణాలు ఎలా చెప్పాయంటే, ఏ యుగంలోనైనా సరే, అలాగే ఎలాంటి వాతావరణంలోనైనా సరే, ఎప్పటికీ కూడా కొన్ని విధానాలు అవి నిక్షిప్తంగా అలాగే ఉంటూ ఉంటాయి. అందులో ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది కూడా చాలా విపరీతంగా చెప్పడం జరిగింది. దీనిని మన భాషలో చెప్పాలి అర్థమైతేలోనే దీన్ని క్షుద్ర పూజలు అని అంటూ ఉంటారు. దీనిని మంత్ర ప్రయోగం ద్వారా కానీ, లేదా యంత్ర ప్రయోగం ద్వారా కానీ, తంత్ర ప్రయోగం ద్వారా కానీ ఒక మనిషి మీదికి ఉసగొల్పేటటువంటి దుష్ట శక్తుల్ని మనం బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటాం. అంటే ఈ బాణమతులు చిల్లం అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఎక్కడో ఉన్నటువంటి మరో వ్యక్తి అతని మైండ్ని కానీ, అతని శరీరాన్ని కంట్రోల్ చేసే విధానాన్ని మనము ఈ రకమైనటువంటి విధానాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. కనుక ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనల ఆధార రూపకంగానే వచ్చింది తప్ప, ఇదేదో మనం సృష్టించిందో, మనం కల్పించినటువంటిదో, లేదా ఒక రేటింగ్ కోసమో చెప్పినటువంటి విషయాలు కావు ఇవన్నీ కూడా. ఎందుకు అనంటే గనక ఇవి గతంలో జరిగినటువంటివి. ఎంతోమంది దీని ద్వారా బాధపడినటువంటి వారు, నరకయాతన అనుభవించినటువంటి వారు, దీని ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా మనం చాలా మట్టుకు, ఇప్పుడంటే అవన్నీ తక్కువ మన కంటికి కనిపించడం లేదు, కానీ గతంలో ఇవన్నీ కూడా జరిగినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా అలాంటి క్రతువులు చేసేటటువంటి వారు చాలామంది కొన్ని ప్రదేశాలలో అలాగే ఉన్నారు. అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళ వంశంలో కానీ ఇలాంటివి చేస్తున్నటువంటి వారు అలాగే కొంతమంది ఉండిపోయారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ పరంపరగా ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరికైనా, ఉదాహరణకు మనకి ఎవరైనా నష్టపరిచిపోయారు, లేదా మనల్ని కష్టపెట్టారు, లేదా మన ఆస్తితో దోచుకున్నారు, మన డబ్బు దోచుకున్నారు, వాళ్ళు ఎలాగైనా ఏదైనా చేయాలి అనే కోపము, ఆవేశం ఉన్నటువంటి వారు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏదైతే దుష్టశక్తి ప్రయోగం చేస్తున్నామో ఆ వ్యక్తికి ఆ ప్రయోగం ద్వారా అతని శరీరం అనేటటువంటిది క్షీణించుకుపోతుంది. అతని కళ్ళు అనేటటువంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే అతని బలిష్టంగా ఉన్నటువంటి శరీరము చాలా నిర్వీర్యంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే ఇవన్నీ క్షుద్రతాంత్రిక విద్యలు అనేటటువంటి మనిషిని, చాలా సున్నితంగా ఉన్నటువంటి మనిషిని ఎన్నో రకాలుగా బాధించడం, హింసించడాన్ని ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటారు. అందుకే ఈ చేతబడులు, బాణమతులు, చిల్లంగులు ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలు. ఇప్పటికీ కూడా జరగవు అని కాదు, ఇప్పటికీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నిజానికి అలా చేసినటువంటి వాళ్ళు జనాల మధ్యలోకి రారు. అలా చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ మారుమూల ప్రదేశంలోనో, ఏ లోపలికో, ఎవరు జన సంచారం లేనటువంటి వాటిలో ఇప్పటికీ కూడా అలాంటి వారు. నేను మొన్న రీసెంట్లీ కూడా ఇది నేను కళ్ళారా చూసినటువంటి సంఘటనల దాఖలాలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడు. అతనికి చూడండి, ఎప్పుడైనా కానీ అతనికి బాధ కలగాలంటే ఇక్కడ నుంచే అతడు అంటే ఏ యొక్క ఆధారాన్ని చేసుకుంటే అక్కడ అతనికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేటటువంటి దాఖలాలు కూడా అతడు ఇక్కడ, ఎందుకంటే వీడియో కాల్ లైవ్గా చూసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలు అనేటటువంటి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇవి లేవు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ ఉన్నాయి, ఉండే తీరుతాయి. ఇవన్నీ కూడా తాంత్రిక విధానంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి విద్యలు అని అంటారు. దీని తాంత్రిక విద్యలు, క్షుద్రునికి సంబంధించిన విద్యలు అంటుంటారు. అందుకే ఈ చేతబడులు, బాణమతులు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాము. ఈ 4 చౌరాస్తాలలో ఈ అన్నాలు పెట్టడము, ఈ 4 చౌరాస్తాలలో ఏవో మద్య పదార్థాలు పెట్టడము, విశేషమైన పసుపు కుంకుమలు వేయడము, అలాగే నిమ్మకాయలు పెట్టడము, మద్యము, మాంసము పెట్టడము, ఈ గుడ్లు పెట్టడము, ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీయడానికి ఇవన్నీ కూడా మనిషి మీదకి వెళ్ళి తిప్పి ఇవన్నీ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ద్వారా మన చేతబడులు కానీ, బాణమతులు, చిల్లంగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగి పడేస్తూ ఉంటాయి, తీసి పడేస్తూ ఉంటాయి. అలాగే ఇలాంటివి జరిగినటువంటి మనుషులు ఎలా ఉంటారు అంటే ప్రతి అమావాస్య పౌర్ణమికి విశృతమైనటువంటి ఉద్రిక్తతో
కోపం ఆవేశం విపరీతంగా వస్తూ ఉంటుంది, ఏం చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటూ ఉంటారు, అసలు వాళ్ళ శరీరం అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అంత విశేషంగా ఈ యొక్క క్షుద్ర పూజలు అనేటటువంటి ఉంటూ ఉంటాయి. కనుక చేతబడులు బాణమతులు ఇంకా ఉన్నాయి. దానికి కనుక మీకు ఎవరికైనా అలాంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తే కనుక వెంటనే నివారణ చర్యలు చేసుకోండి. అది మనం ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దాని యొక్క సింటమ్స్ అనేవి డాక్టర్లకు ఎప్పుడూ కనిపించవు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అలాంటి వ్యాధులని కూడా ఒకసారి పరీక్ష చేసుకోండి, ఒకసారి టెస్ట్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. కానీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, అబ్నార్మల్ బిహేవ్ ఉంది అని అంటే కనుక అతని మీద క్షుద్రశక్తి ప్రయోగం జరిగింది అని అర్థము. కనుక వీటన్నిటికీ నివారణ ఉపయోగాలు ఉన్నాయి, నివారణ మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకెవరికైనా అలాంటివి ఉంటే గనక వెంటనే సంప్రదించండి, తప్పకుండా చక్కని పరిష్కార మార్గం చెప్తాను. ఇది దీని వెనక ఉన్నటువంటి రహస్యము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.